హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. సో ఈరోజు ఏంటంటే తక్షకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అంటే 45 డేస్కి వేస్తారు కదా, ఆ వ్యాక్సినేషన్. నేను అమ్మ బాను వెళ్ళాం హాస్పిటల్కి. అండ్ యూజువలీ తను స్నానం చేసిన వెంటనే నిద్రపోతాడు, బట్ ఆ రోజు హాస్పిటల్కి తీసుకొని వచ్చేసరికి కొంచెం క్రాంకీ ఉన్నాడు. అండ్ వ్యాక్సినేషన్ తర్వాత అయితే ఇంకా ఫుల్ ఏడుపు స్టార్ట్ చేశాడనమాట. ఎంతైనా పెయిన్ ఉంటుంది కదా. సో మేమైతే కొంచెం సేపు హాస్పిటల్లోనే ఉండి అటు ఇటు అలా తిప్పుతూ ఉన్నాం అనమాట. తను కొంచెం నిద్రపోయిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళాము. అండ్ వ్యాక్సినేషన్ వల్ల లెగ్ బాగా పెయిన్ ఉంటుంది కదా, సో మిల్క్ తాగడానికి ఇబ్బంది పడతాడని నేనైతే ముందే బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి పెట్టాను. తనకు అలా బాటిల్ ఫీడింగ్ ఇచ్చానమాట. మంచిగా తాగాడు. అండ్ ఆ రోజు అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు, లేస్తే ఇంకేడుస్తున్నాడు. అండ్ పాలు కూడా యూజువల్గా తాగేదానికన్నా చాలా తక్కువే తాగాడు. మేమైతే ఎవ్రీ 2 to 3 hours, ఈవెన్ నైట్ టైంలో కూడా అలారం పెట్టుకొని ఎవ్రీ 2 to 3 hours ఇక్కడైతే వ్యాక్సిన్ వేసిన దగ్గర ఐస్ పెట్టాము. వాళ్ళే చెప్పారు హాస్పిటల్లో అలా ఐస్ పెట్టామని, సో దట్ స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. అండ్ ఫీవర్ ఉంటుంది కదా 2 days, సో అందుకని స్నానం అయితే చేయించకుండా వార్మ్ వాటర్తో ఒళ్ళంతా నీట్గా తుడిచి మాయిశ్చరైజ్ చేశాము. అండ్ ఆ 2 days అయితే నేను తక్షని ఫుల్ ఎత్తుకొని ఎక్స్ట్రా లవ్ అండ్ ఎక్స్ట్రా కేర్ ఇస్తూ ఉన్నాను అనమాట. బికాస్ ఆ టైంలో ఆ ఫీవర్ అదంతటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటారు కదా, సో దే ఫీల్ లిటిల్ లవ్డ్. అండ్ ఇది మా ఫస్ట్ వ్యాక్సినేషన్ జర్నీ. అండ్ ఆఫ్టర్ 2 days he was completely fine.